ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల పట్టణ శివార్లో కుందు వంతెన కింద ఈ నెల 14న షేక్ హరీష్ బాషా మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో హత్యగా తేలటంతో మృతుడి భార్య హమీదాబీని విచారించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. హమీదాబీకి వీసీ కాలనీకి చెందిన ఇలియాస్ ఖాన్తో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఈ నెల 13వ తేదీ రాత్రి శ్రీనివాస్ సెంటర్లో ఓ మద్యం దుకాణంలో ఇలియాస్ ఖాన్ అతని మిత్రుడు వీరాంజనేయులు హరీష్ బాషాకు ఫుల్గా మద్యం తాగించారు. అనంతరం అతన్ని చితకబాదారు. హరీష్ బాషా మృతి చెందడంతో వంతెన కింద పడేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు హమీదాబీ, ఇలియాసు, వీరాంజనేయులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. మాకు 14వ తేదీన సాయంత్రము చాంద్ భాష అనే వ్యక్తి కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న ఆరిఫ్ భాష ఇక్కడ కుందునది బ్రిడ్జి పైన కింద పడి చనిపోయాడని చెప్పగా మేము వెళ్ళి ఆ వ్యక్తిని చూడడం జరిగింది. అతని పైన ఇంజరీస్ కనపడి కొట్టి చంపేసినట్టుగా. అంతటా అనుమానమూర్తిగా మేము మూర్తిగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. నిన్నటి దినం ఇన్వెస్టిగేషన్ మాకు తెలియని విషయం ఏంటంటే, నిన్నటి దినము ఆర్ఐ దగ్గర పోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిసీజర్ భార్య హమీదాబీ కానీ, అలాగే హమీదాబీ యొక్క అక్రమ సంబంధం కలిగి ఉన్న ఇలియాస్ ఖాన్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి హమీదాబీ చెప్పడం వల్లనే వీళ్ళిద్దరు కలిసి అతన్ని కొట్టి ప్రతాప్ దగ్గర కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి దేవనగర్లో కొట్టి చనిపోయిన తర్వాత ఎవరికి అనుమానాలు ఉన్నాయి దొరకకుండా కోసమని అక్కడ మన కుందనలు పారడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కొట్టి చంపడంలో చనిపోయినారు. అతను అడ్డు తొలిగిపోతే వీళ్ళు కలిసి ఉండొచ్చు ఉద్దేశంతో ఈ విధంగా చేసామని తేలింది. అందువల్ల వాళ్ళ మీద కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ పంపడం జరిగింది.